పసిడి ప్రియులకు శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. భారీగా పెరుగుతూ ఆల్ టైమ్ హై స్థాయికి చేరిన పసిడి ధరలు ఇవాళ తగ్గి ఊరట కల్పించాయి. దసరా పండుగ సీజన్లో ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు ఉపశమనం లభించినట్లయింది. అమెరికా ఫెడ్ ఒక మాటతో బంగారం ధరలు తగ్గాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. భారతీయులకు బంగారంపై ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహిళలతో పాటు పురుషులు సైతం బంగారం ఆభరణాలు ధరిస్తారు. బంగారం ఉంటే ఒక భరోసాగా భావిస్తారు. ఇక పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్ల వంటి రోజుల్లో బంగారం ఉండాల్సిందే. ప్రస్తుతం భారత్లో దసరా, దీపావళి పండుగ సీజన్ మొదలైంది. 20 రోజుల వ్యవధిలోనే 2 పండుగలు వచ్చాయి. ఈ 2 పండుగలకు బంగారం కొంటే మంచి జరుగుతుందని భావిస్తారు. దీంతో ఈ నెల రోజుల్లో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతాయి. అయితే ఇలాంటి సమయంలో తులం బంగారం రేట్ ఆల్ టైమ్ హై స్థాయికి చేరి కొనుగోలుదారులను భయపెట్టింది. వరుస సెషన్లలో పెరుగుతూ కొత్త రికార్డులు కొట్టింది. గత కొన్ని రోజులుగా ఆకాశానికి అంటుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. ఇది సాధారణ పౌరులకు శుభవార్తేనా, లేక దీని వెనుక ఏదైనా మతలబుందా? దసరా పండుగ వేళ ఈ మార్పు ఎందుకు జరిగింది? దీని వెనుకున్న అసలు కారణాలేంటి? ఈ పతనం వెనుక గల కారణాలేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. గత కొద్ది రోజులుగా నిలకడగా లేని బంగారం ధరలు దసరా ముందు తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఇతర ప్రధాన నగరాల్లో ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయి? ఈ తగ్గుదల వల్ల కొనుగోళ్లు పెరుగుతాయా? వినియోగదారులు ఎలా ఆలోచిస్తున్నారు? ఒకప్పుడు 100 రూపాయలు, 1000 రూపాయలున్న బంగారం ధర 1,00,000 రూపాయలు దాటిందంటే నమ్మగలరా? గడిచిన 10 ఏళ్లలో బంగారం ధరలు ఎలా మారాయి? ఎందుకు మారాయి? ద్రవ్యోల్బణం, గ్లోబల్ ఎకనామీ, రాజకీయ అస్థిరత వంటివి ఎలా ప్రభావితం చేశాయంటే 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. అప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లారు. బంగారం ధరలు పెరిగాయి. అదేవిధంగా కోవిడ్-19 సమయంలోనూ ఇదే జరిగింది. ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై భయాలు పెరిగినప్పుడు బంగారం భద్రమైన పెట్టుబడిగా మారింది. మరి ఇప్పుడు ధరలు తగ్గుతున్నాయి అంటే ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతుందన్నట్లేగా. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం రేట్లు ఈ రోజు తగ్గాయి. వారం రోజుల తర్వాత దిగొచ్చాయి. 24 క్యారెట్ల బంగారం రేట్ గత వారం రోజుల్లో ఏకంగా 4,600 రూపాయల మేర పెరిగి ఆల్ టైమ్ హై స్థాయిని తాకింది. ఈ రోజు స్వల్పంగా తగ్గి ఊరట కల్పించింది. ఇవాళ మేలిమి బంగారం ధర 10 గ్రాములకు 320 రూపాయలు తగ్గి 1,15,370 రూపాయల వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం రేట్ 300 రూపాయలు దిగివచ్చి 1,05,750 రూపాయల వద్దకు తగ్గింది. దేశీయ మార్కెట్లో వెండి రేటు భారీగా పెరుగుతోంది. గత 2 రోజుల్లోనే కిలో వెండి ధర 5,000 రూపాయల మేర పెరిగింది. అయితే ఈ రోజు కాస్త శాంతించింది, స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 1,50,000 రూపాయల మార్కు వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఢిల్లీ, ముంబై వంటి ఇతర నగరాల్లో కిలో వెండి ధర 1,40,000 రూపాయలకే లభిస్తుండడం గమనార్హం. అయితే బంగారం ధరలు తగ్గడానికి ఆర్థిక నిపుణులు చెప్తున్న ముఖ్య కారణాలివే. అందులో మొదటిది అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతూ వస్తుండడంతో బంగారం మీద పెట్టుబడి పెట్టేవారు డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే డాలర్తో పోలిస్తే బంగారం మీద పెట్టుబడికి లాభాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే బంగారానికి డిమాండ్ తగ్గి ధరలు పడిపోతున్నాయి. రెండవది డాలర్ బలపడడం. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరుగుతోంది. బంగారం ధరలను డాలర్లలో లెక్కిస్తారు కాబట్టి డాలర్ విలువ పెరిగితే ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతోంది. దీనివల్ల బంగారం కొనుగోలు శక్తి తగ్గి డిమాండ్ తగ్గుతోంది.
మూడవది స్టాక్ మార్కెట్ల పెరుగుదల. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు మంచి లాభాలను అందిస్తున్నాయి. సాధారణంగా పెట్టుబడిదారులు మార్కెట్లు బాగున్నప్పుడు గోల్డ్ను అమ్మేసి స్టాక్స్ లో పెట్టుబడి పెడతారు. బంగారం అనేది భద్రమైన పెట్టుబడి మాత్రమే, స్టాక్స్ లాగా వేగంగా లాభాలు ఇవ్వదు. ఈ కారణంగా కూడా బంగారానికి డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతున్నాయి. నాలుగవది ద్రవ్యోల్బణం భయాలు తగ్గడం. సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు దానికి రక్షణగా బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో ధరలు మరింత తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. కొనుగోలుదారులకు ఇదొక మంచి అవకాశం అని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. మరి ఈ అంచనాలకు కారణాలు ఏంటంటే రానున్న కాలంలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిందని భావిస్తే వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. అలా జరిగితే డాలర్ పై పెట్టుబడులు తగ్గుతాయి. దానితో డాలర్ బలహీనపడుతుంది. అప్పుడు బంగారంపై పెట్టుబడి మళ్లీ లాభదాయకంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి లేదా ఏదైనా రాజకీయ ఉద్రిక్తతలు పెరిగితే పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఆశ్రయిస్తారు. గతంలో కరోనా మహమ్మారి సమయంలో, రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఇదే జరిగింది. అలాగే సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశం, చైనా వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు వారి నిల్వలను పెంచుకుంటున్నాయి. ఇది కూడా బంగారం ధరలకు మద్దతిస్తుంది. మరో ముఖ్యమైన కారణం ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం తిరిగి పెరిగితే దానికి రక్షణగా బంగారాన్ని చూస్తారు. నిపుణులు చెప్పేది ఒకటే, ప్రస్తుత ధరల పతనం తాత్కాలికమే. దీర్ఘకాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. కొనుగోలుకు ఇదే సరైన సమయం కావచ్చునని కూడా సూచిస్తున్నారు. మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.